హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా బానిస. ఇవాళ మనం అయితే వచ్చిన సినిమా డాడ్స్ గిఫ్ట్ సినిమా అన్నమాట. డాడ్స్ గిఫ్ట్ అంటే ఎవరు అనుకుంటున్నారు? చూపిస్తా చూడండి. మన అబ్బవరం అన్న ది చెన్నై లవ్ స్టోరీ సినిమాకి అయితే వచ్చాం. టు మెలోడీ థియేటర్. హాయ్ జెబ్ రమేష్. మళ్ళీ లోపలికి వెళ్ళాక కలుద్దాం గాయస్. సినిమా ఎలా ఉందో చెప్తాను. అండ్ ఆల్సో అబ్బవరం అన్న హ్యాట్రిక్ కొట్టాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం. బాయ్. అంటే నడిగరికి వనక్కం. నాను మేకప్ మ్యాన్ సింబు. ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ అయ్యింది గైస్. ఏటో చేశాడు గైస్ అబ్బవరం అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంకా ఏం అర్థం కావట్లేదు గైస్. ఏం చేద్దాం అనుకున్నాడో ఏంటో సెకండ్ హాఫ్ అయ్యే తెలుస్తుంది. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే బాగానే ఉంది, బాగుంది సినిమా, బాగా అవుతుంది కదా, చాలా బాగుంది అనుకున్నాం. ఇంటర్వెల్కి మైండ్ పోయింది గైస్. అది చూద్దాం సెకండ్ హాఫ్లో ఏం చేస్తారండి. ఇంటర్వెల్ అయితే అసలు ఇంకా ప్రాసెస్ కూడా అవ్వట్లేదు. ఓకే గైస్, మళ్ళీ లాస్ట్లో వెళ్తాం. బాయ్ గాయస్. ఇప్పుడే సినిమా అయింది గాయస్. రమేష్ అనుకుందాం గాయస్. సినిమా ఎలా ఉందా? సినిమా ఎలా ఉంది చెప్పరా. పర్లేదు, యావరేజ్. మా రివ్యూ విషయం అదే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా తీస్తాడు. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి అసలు ఏమవుతుందో ఏంటో ఏం అర్థం కాదు. ఇంటర్వెల్ ఏంటి ఇలా చేస్తాడు అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. ఆ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. ఇంకా హీరో అబ్బవరం అన్న కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ అంతా చాలా అంటే మంచి ప్లాట్తోనే పట్టుకెళ్తాడు. కొత్తగా ఉంటుంది కాన్సెప్ట్. కొత్త అంటే ఆల్రెడీ ఎప్పుడో వచ్చే సినిమాలు ఇలాంటివి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అబ్బవరం తెచ్చాడు. సెకండ్ హాఫ్ అంతా అలా వెళ్తుంది, అలా ఉంటుంది. క్లైమాక్స్ ఏదో ఎమోషనల్గా మంచిగా చేస్తాడు అనుకున్నాం, కానీ ఎగ్జిక్యూషన్ దెబ్బేస్తుంది. నాకైతే క్లైమాక్స్ నచ్చలే. మరి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్. సో ఓకే, సినిమా క్లైమాక్స్ వల్ల కొంచెం చెడిపోయిందని నా ఫీలింగ్. సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఓకే, లాస్ట్ వరకు ఓకే. క్లైమాక్స్ అడగొచ్చాడు, ఓకే, గుడ్. ఓవరాల్ ఓకే మూవీ బాగుంది, చూడొచ్చు, వన్ టైం వాచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ ఈ సినిమా బానిస.